అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోబుర్తి ప్రకాష్ రెడ్డి గారు మా టీడీపీ ఎమ్మెల్యేలు అమ్మినేని సురేంద్ర బాబు గారు అలాగే పరిటాల శ్రీరామ్ గారి పైన మా దళిత ముద్దుబిడ్డ ఎంఎస్ రాజు గారి పైన అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. అక్రమాస్తుల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ప్రకాష్ రెడ్డి ఎంత నీ దుస్థితిలో ఉండి నువ్వు బయటకు వచ్చినావో ప్రజలందరూ చూశారు. నువ్వు ఎంత అక్రమాస్తులు కూడబెట్టుకున్నావో అందరికీ తెలుసు. ఒక్కొక్కటిగా నీ చరిత్ర తీయాలంటే కొన్ని పేజీలు చాలవు. ఇలాంటివి నువ్వు గుర్తుపెట్టుకొని నేనేదో నీతిపరుణ్ణి, నేను న్యాయబద్ధంగా ఉంటున్నాను, న్యాయంగా సంపాదించుకుంటున్నాను అనే మాటలు మాట్లాడడం సబబు కాదు. అవునయ్యా, దళిత బిడ్డ ఎమ్మెల్యే అయినాడు, ప్రజలు ఇచ్చారు ఆయన ఛాన్స్. ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఒక ఇంట్లో ఏదో కొనింటాడు, దాని గురించి కూడా మీరు మాట్లాడడం సబబు కాదు. ఇది హెచ్చరిస్తున్నాం నిన్నే. ప్రకాష్ రెడ్డి, నీ అక్రమాస్తులు చిట్టా తీయమంటే ఇప్పుడే తీస్తాం. తట్టుకోగలవా, నువ్వు తిరిగి సమాధానం చెప్పగలవా అని నిన్ను హెచ్చరిస్తున్నాం. అవును, ఆనాడు వైఎస్ఆర్సీపీ మీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఎస్ రాజు గారు ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకొని అలాగే ఎన్నో ధర్నాల్లో పాల్గొని సైకిల్ యాత్ర, పాదయాత్ర చేస్తూ తెలుగుదేశం పార్టీని ఈరోజు గద్దెనెక్కించి ఈరోజు సీఎం కుర్చీలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారంటే అది మేము దళితులు చేసుకున్న ఒక కష్టార్జితం పైన మేము చెప్పగలము, ధీటుగా చెప్పగలం, మేము ధైర్యంగా చెప్పుకోగలం. ఎందుకంటే కష్టపడి మేము సీట్లు గెలిచాం. మీలాగా అక్రమంగా కాదు. మీరు ఎంతో సక్రమంగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజల్లోకి వచ్చి అడగండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గురించి, మీ గురించి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మీరు ఎంత అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల గురించి జైలుకి పోలేదా? ఇది వాస్తవం కాదా? ఇలాంటి మీరు అవాకులు చవకులన్నీ మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం దళితులంతా ఏకమయ్యి ఏకదాడిగా వచ్చి నీ ఇల్లు ముట్టడిచ్చి నిన్ను రోడ్డు కీడ్చి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.